లేదా సరే అటాచ్మెంట్ చేయలేదు. హలో సాంసరావు గారు ఒక్క మాట వినండి సార్, ఒక్క మాట. మీ బీజేపీ ద్వేషంతో పోతూ టాపిక్ డైవర్ట్ అయిపోతుంటారు మీరు. వచ్చిన బీజేపీ ద్వేషం కాదు, మాకు ద్వేషం ఉంటుంది. వాళ్ళు రాళ్ళు వేసుకుని వాళ్ళే కలిసినప్పుడు నేను అనే మాట సాయి గారు నా మాట వినండి, మీరు నా మాట వినాలా. వాళ్ళు రాళ్ళు వేసుకుని కాళ్ళు రాళ్ళు వేసుకుని కలిసిన వాళ్ళకి వాళ్ళకి ద్వేషం లేనప్పుడు మమ్మల్ని తిడితే మాకెందుకు ద్వేషం అడిగాడు. నేను అనే పాయింట్ వినండి. ఇక్కడ ఆయన మీరు గడ్డిది అంటున్నారా అలా ప్రభుత్వానికి సంబంధించి ఇంతవరకు డబ్బులు పాయింట్ వినండి సార్, ఇక్కడ పాయింట్ వినండి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈవేళ అక్కడ ఎంఆర్పిఎస్ వ్యతిరేకం మీకు, అట్లాగే కాపులకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ స్వయంగా అటు పక్కన ఉన్నాడు, మరొక వైపున వచ్చేటప్పటికి ఈ జేపీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇటు పక్కన ఇప్పుడు ఎప్పుడైనా సరే డిబేట్ లో మీరు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ని అబ్జర్వ్ చేస్తారు. అసహనంగా ఉన్నారనుకోండి, అది వేరే సంకేతం వెళ్తుంది, పార్టీకి మీరు రిప్రజెంట్ చేస్తుంది. నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఇట్లాగా ఇన్నున్నాయి, 60 ఉన్నాయి, 3 ఇటు 3 అటు, 3+3 1, ఇంకొక 3 అటు, టోటల్ గా 9 మీకు నెగిటివ్ గా ఉన్నప్పుడు ఎలా సెటరైట్ చేయగలుగుతారు? ఇంకోటి ఇందాక మీరు చెప్పినట్టు అర్బన్ ఓటర్లో 24 అప్పుడే పోయినాయి, మీకు అప్పుడు వచ్చింది 67, అప్పుడు వచ్చింది మీకు 67. ఇవాల్టి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ బీజేపీ అయితే మోడీ ఖచ్చితంగా గెలుస్తాడు, అప్పుడు ఇంకా గెలుస్తాడా లేదా అన్నటువంటి దాని మీద వేగుందే తప్పించి ఇక్కడ కూడా అంత స్వీప్ రాల, ఎందుకంటే 102 కదా వాళ్ళు గెలిచింది. కాబట్టి ఇవాల్టి పరిస్థితుల్లో ఆయన ఖచ్చితంగా గెలుస్తాడన్న ఫీలింగ్ ఉంది. ఇంకోటి జేపీ గారు లాంటి వాళ్ళు అమరావతి లాంటి లేదా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని సృష్టించగలిగేటువంటి వ్యక్తి చంద్రబాబు అనేటువంటి జనంలోకి తీసుకెళ్తున్నప్పుడు ఇవన్నీ ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మాట్లాడచ్చా నేను? చెప్పండి. వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళ పార్టీకి చంద్రబాబు నాయుడు సుప్రీం. ఆయన చెప్పిన తర్వాత జేపీ చెప్పినా, వెంకయ్య నాయుడు చెప్పినా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి చెప్పినా ఏం దాని ఇంపాక్ట్ ఏముండదు. చంద్రబాబు నాయుడు చెప్తే ఇంటే అంటారు, లేకపోతే లేదు. ఇది నా షెడ్యూల్. రెండోది, గుజరాత్ లాగా చేస్తారంటే నమ్మారు. గుజరాత్ 2014 నుంచి 2024 దాకా ఏం చేశామని చెప్పలా, ఏం చేస్తామని చెప్పలా, ఎవరు అర్బన్ ఓటర్ కూడా నమ్మలా. పేపర్ చదివే వాళ్ళంతా మోడీ పెద్ద ఆర్థికవేత్త, పెద్ద డెవలప్మెంట్ అని నమ్మి ఓట్లు వేశారు. మేము 2%, 1.5%తో ఓడిపోయాం. మా అభివృద్ధిని, మా సంక్షేమ పథకాలు అర్బన్ ఓటర్స్ కూడా అనుభవించాడు. వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినరు. అక్కడ అభివృద్ధి చేసుకో, మిగిలిన సార్లు అభివృద్ధి చేసుకో బాబు, మాకేం ఇవ్వలేదు కదా, ఈ 10 ఏళ్ళు డబ్బులేం ఇవ్వలేదు కదా, మాకు నువ్వు నీతి ఆయోగులు చెప్పుకున్న ప్రకారమే మా 41% ప్రకారం 62,000 కోట్లు రావాలా, ప్రతి సంవత్సరం మేము రాస్తాం, ఆ డబ్బులు ఎవరు, మేము ఏ ఇచ్చినా మా పథకం పెట్టండి, మా ఫోటో పెట్టండి, మా 60,000 కోట్లు ఇవ్వకుండా, మా 60,000 కోట్లు ఇచ్చి మీ ఫోటో పెట్టి అన్ని రాష్ట్రాలకి ఇచ్చినటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ కి రాలేదని ఇవాళ మాట్లాడుతున్నారు మీరు. అందరూ అడుగుతున్నారండి. 42 కాస్త 41 వచ్చిందని అడిగారు. ఆ 1% కాశ్మీర్ కి అని చెప్పారు, అంతేగాని రాలేదని. సాయి గారు, ఈ పండుగ మనం 10 గంటలు చర్చిద్దాం. 41 ఇచ్చి 30 మాట్లాడితే ఉపయోగం ఉందండి. ముఖ్యమంత్రి వచ్చిందని చెప్పండి సార్. ఆ ముక్క ముఖ్యమంత్రి చెప్పండి సార్, చెప్పలా ఆయన ఇంతవరకు. ఆ ముక్క ఆయన నోటితో నాకు ఈ డబ్బులు రాలేదని చెప్పలా, విభజన హామీ డబ్బులు రాలేదంటున్నాడు. సాయి గారు మీరు ఎట్లుంటదంటే, సాయి గారు మొన్న వెళ్ళిన నిర్మలా సీతారామన్ కూడా లెటర్ ఇచ్చాడు మాకు రావు ఈ రిలీజ్ చేయమని. ఈ 41 నేను చెప్పారు, పోలవరం డబ్బులు ఏం చెప్పాడు. కానీ ఒక్క మాట ఫైనల్ గా చెప్పండి సాంబశివరావు గారు, టోటల్ గా ఇవాళ మొన్న 151 వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళ కాంపిటీషన్ ద్వారా 100 దగ్గర కన్నా తగ్గుతారనుకుంటున్నారా, 80-70 దగ్గర ఆగుతారనుకుంటున్నారా? అసలు వాళ్ళు, నీకు మొన్న ఒక లెక్క చెప్పాను, 30% క్యాండిడేట్ డిక్లేర్ ఓట్ పర్సంటేజ్ ఉంటది, 40% మేనిఫెస్టో ఉంటది, ఎలక్షన్ ఇంజనీరింగ్ 30% ఉంటది.